హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టర్స్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా మన ఒక్కొక్క మాస్టర్ తో ఆధ్యాత్మిక ప్రయాణం ఎంతో చక్కగా జ్ఞానం ద్వారా సజ్జన సాంగత్యం ద్వారా ఎంతో చక్కగా జరుగుతూ ఉంది. ఈ రోజు మన ఒక జూమ్ సెషన్ కి శ్రీధర్ సార్ గారు నెల్లూరు నుంచి మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. పత్రి సార్ ప్రత్యేకంగా బుద్ధుడి యొక్క అష్టాంగ మార్గాలు వాటిలో నుంచి తీసుకొని పిరమిడ్ మాస్టర్స్ ధ్యానంకి అందుకోవాల్సిన ఒక 18 ఆదర్శ సూత్రాలుగా దాన్ని తయారు చేసి ప్రతి ఒక్కరు కూడా ధ్యానులు పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఆచరించాలి అని చెప్పని ఎన్నో సెషన్స్ గా తీసుకొని దీని యొక్క ప్రత్యేకత అంతా కూడా వివరించి ఉన్నారు పత్రి సార్. ఈ రోజు ఒక టాపిక్ పత్రి సార్ అందించిన ఆ 18 ఆదర్శ సూత్రాలు పిరమిడ్ అందుకుందాం మాస్టర్స్. సార్ మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. నమస్తే మాస్టర్. ఆ విశ్వానికి, ఆ విశ్వంలో నా పరమాత్ముడికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి గురువులకి, సద్గురువులకి, మాస్టర్స్ కి, మన పిరమిడ్ మాస్టర్స్ కి, మన గురువు గారైన బ్రహ్మరిషి పత్రిజీ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అందరికీ కూడా నా ఈ బ్రహ్మాండమైన శరీరానికి, నా ఆత్మకి, అన్నిటికీ ఈ జూమ్ సెక్షన్ కి ఉపయోగపడే ప్రతి ఒక్క దానికి కూడా, ప్రతి ఒక్క నా మాట కానీ, నా ఇయర్ ఫోన్స్ కానీ, నా ఫోన్ కానీ, ఏదైనా కానివ్వండి, నా ద్వారా మీకు అందించే మీ ఫోన్లకు కానీ, మీ అవయాలకు కానీ, అన్నిటికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఒక జూమ్ సెక్షన్ నిర్వహిస్తున్న అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. ఇది నాది ఇందులో రెండోసారి అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి ఆత్మ ప్రణామాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన గురువు గారు 18 సూత్రాలు ఆదర్శనంగా అందరికీ ఇవ్వడం జరిగింది. ఆ 18 సూత్రాల్లో ఎంతమంది ఆచరిస్తున్నారు అన్నది ఒక్క సెకండ్ మనముగా నెల రోజుల నుంచి ధ్యానం చేస్తున్న వాళ్ళు కానీ, ఏడాది నుంచి ధ్యానం చేస్తున్న వాళ్ళు కానీ, 5 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్న వాళ్ళు కానీ, 10 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్న వాళ్ళు కానీ, ఆ 18 సూత్రాలు ఎన్ని సూత్రాలు మనము ఆచరిస్తున్నాం, మనం ఎన్ని విధములుగా మనం దాన్ని ఇచ్చేస్తున్నాం. ఒక సూత్రం ఎత్తుకుంటే ప్రేమతో మాట్లాడడం. ప్రేమ అంటే ఎట్లంటే, ఒక తల్లి తన బిడ్డతో ఎంత ప్రేమగా ఉంటుందంటే, ఆ బిడ్డ ఏమి చేసినా కూడా, ఎలా ఉన్నా కూడా, నా బిడ్డ ఆ బిడ్డతో ప్రేమతో ఉండడము, ఆ ప్రేమతో మాట్లాడడము, ఒక 5 ఏళ్ల బిడ్డ దగ్గరే కాదు, 10 ఏళ్ల బిడ్డ దగ్గరే కాదు, ఒక ఇంజనీర్ చదివే బిడ్డ దగ్గర అయినా కానీ, పెళ్ళైన తర్వాత ఆ బిడ్డ దగ్గర అయినా కానీ, ఆ తల్లి ఆ బిడ్డ దగ్గర ఎంత ప్రేమతో, ఎంత ఇదిగా ఉంటుందో, అంత ప్రేమ మనం ఉన్నామా లేదా అని చెప్పుకోవాలి. ఫస్ట్ పాయింట్ ప్రేమ. ప్రేమతో మాట్లాడడం. మన మన మాటే ఈ భూమండలానికి సర్వానికి ఆనందం ఇచ్చేది. ఇది ఏది ఆనందం లేదు, ఎందుకంటే ఇది ఒక్కటే మనని జడ్జిమెంట్ చేసేది. బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్, ఈ భూమి మీద ఈ శరీరం ద్వారా ఎదుటి వాడు జడ్జిమెంట్ చేస్తున్నాడు అంటే ఇదే, ఇదొక్కటే. వీటన్ని కూడా మనం చూస్తున్నాము. వినడము, చూడడము, పని చేయడము, తిరగడము, ఇవన్నీ మనం చేస్తున్నాము. దీనివల్ల మనకి మనం ఎవరిని జడ్జిమెంట్ చేయదు. కానీ దీని ద్వారానే, బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్, ఈ మాట ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా జడ్జిమెంట్, ఈ మాట ఎలా ఉండాలి, ఎలా పలకాలి అన్నది మనం తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఈ మాటల ద్వారానే ఈ విశ్వానికి ఎంతో మంది గురువులు సద్గురువులుగా మారారు. ఈ మాటల ద్వారానే ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్ని తెలియజేశారు. ఒక రాముడైనా కానివ్వండి, ఒక కృష్ణుడైనా కానివ్వండి, ఒక యేసు ప్రభు అయినా కానివ్వండి, ఒక షిరిడి సాయిబాబా కానివ్వండి, ఒక సత్యసాయిబాబా కానివ్వండి, లేదా ఎవరైనా కానివ్వండి, అది ఆ మాట ద్వారానే దాన్ని ఒకటిగా
ఒక సంఘముగా చేసిన వాళ్ళు. ఆ మాట ద్వారానే మహాభారతంలో ధర్మం గెలిచింది, అధర్మం గెలిచింది. కృష్ణుడి నోటి ద్వారా వచ్చిన ప్రతి మాట అర్జునుడి లోపలికి వెళ్ళి ఆ బాణం తీశాడు. ఆ మాటే. అలాగే మనం కూడా మాట ఎలా ఉండాలంటే పక్కన వాళ్ళకి ఆహా ఏమి మాటరా ఇది రా అనిపించేలాగా మనం మాట్లాడాలి. మన పక్కన వాళ్ళంటే ఎవరో కాదు, పురుషులైతే భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు, పనిచేసే చోట, ఉండే చోట, ప్రయాణం చేసే చోట, అన్నిట్లో ఆ ప్రేమ అనేది మాట రావాలి. స్త్రీలైతే వాళ్ళ భర్త దగ్గర, వాళ్ళ పిల్లల దగ్గర ఆ ప్రేమ అనే మాట, ఆ మాట ద్వారానే మనం ఒకటిగా అవ్వగలుగుతాము. బాగా గుర్తుపెట్టుకున్నారు. మనం మాట్లాడే మాటే వ్యక్తి వాళ్ళు మనతో స్నేహం చెయ్యాలా, స్నేహం చేయకూడదా అన్నది అర్థం. అది బాగా గుర్తుపెట్టుకుంది. ఇది సత్యం. ఈరోజు మన గురువు గారిని మనం తలుచుకుంటున్నామంటే గురువు గారు ఒక మాట, ఆ మాటే విశ్వం మొత్తం వ్యాపించింది, ఈ భూమండలం మొత్తం వ్యాపించింది. గుర్తుపెట్టుకోండి. ఒక మాస్టర్ పట్టుపట్టి వీరాగాలు వచ్చి కూర్చున్నారంటే 3 రోజులు సత్యం కాదు, 5 రోజులు చెప్పి సత్యన మనం అలా కూర్చొని వింటూ ఉంటాం మాట. మాటే ప్రతి ఒక్కటి కూడా మానవుడికి ఈ మాట ద్వారానే ఈ భూమండంలో ఎంతమంది బంధువులు, ఎంతమంది స్నేహితులు, ఎంతమంది మాస్టర్స్, ఎంతమంది శత్రువులను కూడా నిర్ణయించే బాగా గుర్తుపెట్టుకోండి. అందుకోసం ఈ మాట మనం మాట్లాడే ముందు ఒక్క సెకండ్ మనం ఆలోచించాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎదుటి వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తున్నాం, ఎలా చెప్తున్నాం, ఏ విధంగా చెప్తున్నాం, ప్రేమతో చెప్తున్నామా, కోపంతో చెప్తున్నామా, ఆవేశంతో చెప్తున్నామా, ఆలోచించి చెప్తున్నామా అనేది మనం ఒక్క సెకండ్ ఆలోచించాలి. బాగా గుర్తుపెట్టుకుని మాస్టర్, మన పిరమిడ్ మాస్టర్స్ లో కూడా చాలా మంది సీనియర్ మాస్టర్స్ అయినా కానీ ఎవరైనా కానీ ఇప్పటికీ ఒక్కొక్కసారి చక్కని కోపంతో మాట్లాడేస్తారు, ఎదుటి వాళ్ళ గురించి చక్కని మాట్లాడేస్తారు, చెప్తారు. దాన్ని మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే వాళ్ళకి అంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి జ్ఞానం స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ కొత్త వాళ్ళు వాళ్ళ మాట తీరు కూడా చాలా మంది మార్చుకుంటున్నారు, చేస్తున్నారు. కానీ ఇంకా ఇంకా బాగా గుర్తు పెట్టుకున్నారు. మాట లేకపోతే ఈ ప్రపంచమే లేదు. నిజం చెప్పాలి. ఇది ప్రేమతో మాట్లాడుతుంది, తల్లి బిడ్డతో ఎట్లా మాట్లాడుతుంది, మనం అందరం కూడా ఆ మాట అందరితో అలాగే మాట్లాడాలి. మన ప్రచారం చేసేటప్పుడు కూడా మన ప్రచారం ఎలా ఉండాలంటే ఎగటి వాళ్ళు మన మాట విని పరుగులు తీసుకుంటూ రావాలి. అది పరుగులు తీసుకుంటూ రావాలి. గుర్తుపెట్టుకోండి. మాట తీరు. మనం ఒక చోటకి వెళ్ళి క్లాస్ చెప్తున్నామంటే మాట తీరు. ఒక చోట క్లాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు కుర్చీ వేయకపోవచ్చు, టేబుల్ లేకపోవచ్చు, ఫ్యాన్ లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, కానీ మన మాట తీరు. ఆహా ఏమీ లేకపోయినా ఈ మాస్టర్ ఎంత బాగా క్లాస్ చెప్పాడు. ఆహా, చెమట చెమటతో చెమట ఉన్నా కూడా ఆ మాట తీరు ఎంత బాగుంది. ఆహా ఆ మాస్టర్ ఎంత బాగా చెప్పారు అన్నది ఆ మాటలో ఉంటుంది. అందుకోసం అది మాస్టర్ ముందు మనం మార్చుకోవాల్సింది మన మాటే. ఏది లేదు. ఆ మాట ఎలా మాట్లాడాలి అనేది మనకి మనం ఎరుకతో చూసుకుంటుంది. ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, భర్తతో ఎట్లా మాట్లాడుతున్నాం, పిల్లలతో మనం ఎట్లా మాట్లాడుతున్నాం, అత్తామామలతో మనం ఎట్లా మాట్లాడుతున్నాం, కుటుంబ సభ్యులతో ఎట్లా మాట్లాడుతున్నాం, సమాజంతో మనం ఎట్లా మాట్లాడుతున్నాం, ఒక పిరమిడ్ క్లాస్కి వెళ్తుంటే వాళ్ళతో మనం ఏం మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, అది కావాల్సిన మాట మాట్లాడుతున్నామా, అక్కర్లేని విషయాలు మాట్లాడుతున్నాం. అది మనకి మనం చూసుకోవాలి, మాట తీరు మనం చూసుకోవాలి. అది
భోజనం చేసేటప్పుడు ఏం మాట్లాడు, అది క్లాస్ వినేటప్పుడు ఏం మాట్లాడు, మాట తీరు, మాట తీరే మన జీవితాన్ని మార్చేస్తుంది. అది ఏది కాదు, అది అన్నీ ఉంటుంది, కానీ ఇది ఇది ప్రధానం. ఈ మాటే ఎదటి వాళ్ళని జడ్జిమెంట్ చేస్తుంది. ఎదటి వాళ్ళని మన గురువు గారు ఏమన్నారు, నో జడ్జిమెంట్ నో కామెంట్. అది నో జడ్జిమెంట్ నో కామెంట్. ఆ జడ్జిమెంట్ కామెంట్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచే వస్తుంది. ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచే వస్తుంది. మరి ఇక్కడి నుంచి వచ్చే మాట మన కర్మకి ఎంత అనుబంధ, కర్మని మనకి ఉంటాము. ఒక్క సెకండ్ ఆలోచన. కర్మలు ఎక్కడి నుంచే రాదు, మనం చేసే పనులంటే కాదు, మనం మాట్లాడే మాటల్లోనే. మరి మనం మాట్లాడే మాటలోనే కర్మ మనకి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకుని మాస్టర్. అందుకే గురువు గారు మౌనంగా వల్ల ఎంతసేపు మౌనంగా ఉండగలుగుతావు అంతసేపు మౌనంగా ఉంటుంది. ఎక్కడికో వెళ్ళక్కలేదు, హిమాలయాలకు వెళ్ళిపోకలేదు, నీ కుటుంబాన్ని వదులుకొని వెళ్ళక్కలేదు, చేయక్కలేదు. నీ మౌనమే నీ జీవితం. నీ మౌనమే రాబోయే జన్మ కూడా, జీవితమే కాదు నెక్స్ట్ జన్మ కూడా. మనం ఈ జన్మలో మనం మాట్లాడే ప్రతి మాట మన కర్మకి ఇదే. ఇది వచ్చే జన్మ మనకి ఎలాంటి జన్మ నిర్ణయం తీసుకుంది. అదే ఈ జన్మలో మనము ఉన్న కాల ప్రకారంగా రోజుకి ఒక కనీసం 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, ఎంతసేపు దీని పని ఉన్నప్పుడు కుటుంబ పనులు చేసిన తర్వాత మనకి ఇంకేం ఉన్నప్పుడు మౌనాన్ని పాటించాలి. ఆ మౌనం వల్ల ఎంత ఎనర్జీ దొరుకుతుందంటే, ఎనర్జీ పెరగడము కాకుండా ఆ మౌనం వల్ల మన కర్మలు కూడా మనము ఇది చేసుకోవచ్చు. ప్రేమతో మాట్లాడటము బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఈ శరీరాన్ని జడ్జిమెంట్ చేసేది ఈ మాట ఒక్కటి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మాట వల్లే ఈ భూమి మీద మనని జడ్జిమెంట్ చేసేది. బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఆ మాట ఎలా ఉండాలంటే ఎదటి వాళ్ళని ప్రేమని పెంచేలాగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన బిడ్డ ఒక తప్పు చేసి వచ్చాడు, ఆ తప్పు మనం ఎలా తీసుకోవాలంటే ఆ ప్రేమతో చెప్పే విధంగా మనం తీసుకోవాలి. ఆ తప్పును మనం తప్పని వేలెత్తి చూపించేసరికి ఆ బిడ్డకి ఇంకా కోపం వస్తుంది. ఇంకా ఇది అట్లా కాదు, బిడ్డ ఏదైనా తప్పు చేసినా అది మనం ఎలా చెప్పాలంటే ప్రేమతో చెప్పాలి. మన గురువు గారు అదే చేస్తారు, ప్రేమతో చెప్పాలి తప్ప ద్వేషంతో మనం మాట్లాడకూడదు, కోపంతో మనం మాట్లాడకూడదు. బాగా గుర్తుపెట్టుకుంది. అది తప్పని మనకి తెలుసు, కానీ మనము చెప్పే విధానం ఇట్లా కాదు, అట్లా కాదు, అది కాదు, ఇది కాదని. ఈరోజు సగం మంది పిల్లకాయలు చెడిపోవడానికి కారణము, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణము, లేదంటే సూసైడ్ చేసుకోవడానికి కారణము మెయిన్ పేరెంట్స్ మాట్లాడే విధానం తెలియట్లేదు. నిజం చెప్పాలంటే అది మాట్లాడే విధానం తెలియట్లేదు. నిజం అది. అందుకోసం అట్లా కాదు, మనమందరం కూడా జ్ఞానాన్ని పొందిన వాళ్ళం, సత్యం తెలిసిన వాళ్ళం. మన గురువు గారు మనకి చెప్పిన విధానం ప్రేమ. ఆ ప్రేమతో మాట్లాడడం, అది అది ఒక అత్తమామలైనా కానీ, మన బిడ్డలైనా కానీ, మన భర్త అయినా కానీ, భార్య అయినా కానీ, ఎవరైనా కానీ ప్రేమతో మాట్లాడడం మనం అలవాటు చేసుకోవాలి. ఆ ప్రేమ వల్ల మనము ఈ జన్మే కాదు, రాబోయే జన్మని కూడా మనము ఒక యోగి జన్మగా మన జన్మని తీసుకోగలుగుతాము. బాగా ఆలోచించండి. మనం ప్రేమతో మాట్లాడే ప్రతి మాట ఈ జన్మే కాదు, రాబోయే జన్మ ఒక యోగి జన్మగా మనం తీసుకోగలం. ఎందుకంటే మాట ద్వారా కర్మలు కత్తిరిల్లిపోతూ ఉంటాయి. మనం మాట్లాడే ప్రతి మాట ద్వారా. నిజం చెప్పాలంటే ఇది సత్యం. అది మనం చేసే పనులు ఒక 30%, కానీ మనం మాట్లాడే మాటే మన కర్మలకి తోడు.
బాగా గుర్తుపెట్టుకోండి. అది మనం చేసే పనులు 30% చేస్తాం మనం. రోజుకి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేదాకా మనం చేసే పనులు 30%. కానీ మాట్లాడేది 70% మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడుతుంటాం ఏదో ఒక మాట. అది ఆ టాపిక్ ఉందో లేదో మనకు సంబంధం లేదు, అవసరం ఉందో లేదో మనకు సంబంధం లేదు, కానీ మనం మాట్లాడుతూనే ఉంటాం. మాట్లాడుతుంటే ఆ మాటల ద్వారా మనకి కర్మ వస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. మనం మంచి మాట్లాడితే మంచి కర్మలు వస్తూ ఉంటాయి. అదే మన ఇంకోళ్ళ గురించి మాట్లాడుతూ అనవసరంగా మాట్లాడుతూ అక్కలేని విషయాలు మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటే కర్మలు మనకి వస్తూ ఉంటాయి. కర్మలు ఎప్పుడు మనకి వస్తూ ఉంటుంది అనుకోండి, అప్పుడు వచ్చే జన్మ ఎలాంటి జన్మ ఉంటుంది అనేది ఆలోచించండి. అదే మన మంచి మాట, ప్రేమతో మాట్లాడే మాట ఉంటే వచ్చే జన్మ మన జన్మ ఎలా ఉంటుంది అనేది మీరే ఆలోచించండి. మాటకి అంత పవర్ ఉంది మాస్టర్స్, బాగా గుర్తుపెట్టుకోండి. అది ఈరోజు మన గురువు గారు మాట ఒక్కటే ఇన్ని లక్షల కోట్ల మందిని ఒక చోట చేర్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన మాటే ఏంది మాట? ఆనాపానసతి. ఆనాపానసతి ఈ ఒక్క మాట ఇన్ని లక్షల మందిని ఒక చోటకి చేర్చింది. ఒక్క మాటే, ఆయన ఇంకేం మాట్లాడలేదు నిజం చెప్పాలంటే. అది తద్వారా అన్నీ వచ్చింది. అన్నీ ఒక్కొక్కటి 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 18 సూత్రాలని ఆ ధ్యానం ఒక్కొక్కటి ఇంకా గురువు గారు చెప్పిన భగవద్గీత ఇదైనా కానివ్వండి, ఏదైనా కానీ ప్రతిదీ మాటే, ప్రతిదీ మాటే. ఆ ఒక్క మాట. అలాగే మనము కూడా బాగా గుర్తుపెట్టింది. చాలా మంది నేను మాట్లాడలేనండి, నాకు అలవాటు లేదండి, నేను ఏం చెప్పాలో నాకు తెలియదండి, నేను అసలు చదువుకోలేదండి, అందుకోసం నేను మైక్ పట్టుకుంటే నాకు దడదడ వచ్చేస్తుందండి, నేను అసలు ఏందో అని కాదు. మాట్లాడాలి, మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నీకు తెలిసిన అనుభవాన్ని మాట్లాడు, నీకు తెలిసిన సత్యాన్ని మాట్లాడు. అంతే తప్ప ఇక్కడ నువ్వు ధ్యానం చేసేసి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళట్లా వీళ్ళిట్లా, వాళ్ళట్లా చెప్పారు వీళ్ళిట్లా చెప్పారు, వాళ్ళట్లా కూర్చున్నారు వీళ్ళిట్లా కూర్చున్నారు, నన్ను అసలు పట్టించుకోలేదు, నన్ను అసలు చూడలేదు, నన్ను అసలు పలకరించలేదు, ఇవన్నీ మాట్లాడితే ఏం ప్రయోజనము? కర్మ ఇంకొద్దిగా మనకు తోడవుతుంది ఉంటా. కర్మ మనకి ఇంకొద్దిగా తోడవుతూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. అది చాలా మంది అదే చేస్తారు. ధ్యానం చేస్తారు, క్లాస్ వింటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో మాస్టర్ ఫోన్ చేసి ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, ఇట్లా అయింది, అట్లా అయింది, ఇదే ఇదే చెప్పుకుంటుంటే చాలాసార్లు విన్నాను కాబట్టి, నా అనుభవంలో నేను విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అది ఎందుకు, దేనికి? మన కర్మని పోగొట్టుకోవడానికి ధ్యానానికి వస్తున్నాము. కర్మని ఇది చేసుకోవడానికి మన ధ్యానానికి వస్తున్నాము. మళ్ళీ ధ్యానం చేసి కూడా జ్ఞానాన్ని విని కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకరికొకరికి సంబంధం ఏందో అక్కడ ఏదో జరిగిపోయినట్టుగా ఒకరికొకరు డిస్కషన్ చేసుకుంటూ ఎందుకు అర్థం కాదు. మౌనం అంటారు, ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మామూలు. ఇక్కడేమో తల ఊపుతారు, 5 గంటలు మౌనంగా ఉంటారా? తప్పకుండా ఉంటారు మాస్టర్, తప్పకుండా ఉంటాం మేడం అంటారు. కానీ ఇంటికి వెళ్ళగానే చాలు అంతే, మొత్తం అదంతా మర్చిపోయి వెంటనే ఫోన్ చేసి మేడంకి, ఇంకో మేడంకో, ఇంకోసారికి ఎవరికో ఒక ఫోన్ చేసి క్లాస్లో అట్లా చెప్పారు, క్లాస్లో ఇట్లా జరిగింది, ఎందుకు? అప్పుడు మీరు ధ్యానానికి కర్మను పోగొట్టుకోవడానికి వస్తున్నారా, కర్మని తీసుకోవడానికి వస్తున్నారా? చెప్పండి. దేని ద్వారా కర్మని ఎక్కువ ఇప్పుడు మీరు ఆలోచించండి. కర్మ దేని వల్ల ఎక్కువ మనకి వస్తుంది? మనం చేసే పనుల ద్వారానా, మనం మాట్లాడే మాటల ద్వారానా అన్నది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అందుకే మౌనం, మన గురువు గారు చెప్పిన అస్త్రం ఏంటి? మౌనం. నువ్వు ఎంత మౌనంగా ఉంటావో నీ ఎదుగుదల అంతే ఎదుగుతుంది. నువ్వు ఎన్ని గంటలు ధ్యానం చేసావన్నది కాదు, ఎన్ని గంటలు మౌనంగా ఉన్నావన్నదే కావాలి ఇక్కడ. బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. నేను అఖండ ధ్యానం చేశాను, నేను 10 ఇంత ధ్యానం చేశాను, ఇన్ని గంటలు ధ్యానం చేశానని చెప్పేస్తారు. కానీ మాట
అది ఎవరైనా చెప్తారా? ఎవ్వరూ చెప్పరు. నేను ఇది మాట్లాడాను, నేను అది మాట్లాడాను, ఇది చేశాను, ఇది మాట్లాడాను, వీళ్ళ గురించి మాట్లాడాను, వాళ్ళ గురించి మాట్లాడాను, ఎవ్వరూ చెప్పరు. అది కానీ అన్నిటికన్నా ప్రధానమైనది మన మాట తీరు, మన మాట ఒక ఇది. బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మాట అట్లా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ఆలోచించి మాట్లాడాలి. మనం ఏం మాట్లాడుతున్నాము, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం అనేది ఆలోచించి మాట్లాడాలి మాస్టర్స్. బాగా గుర్తుపెట్టుకోండి. అది ఆ ఆలోచన చాలా చాలా ఇంపార్టెంట్. మాట్లాడే ముందు ఆలోచన చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్. అది చాలా ఇంపార్టెంట్. ఈ మాట ఒక్కటే మాస్టర్, మనం మాట్లాడే ప్రతి మాట మాస్టర్ గుర్తుపెట్టుకోండి. అది కొంతమంది మాట్లాడేస్తారు, ఎందుకు మాట్లాడతారు, దేనికి మాట్లాడతారు కూడా తెలియదు. కొంతమంది ప్రశ్నలు అడుగుతారు మాస్టర్స్, మాస్టర్ అదేంది, ఇది 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 ఏంది అని అడుగుతారు. ఎందుకు అడుగుతారో కూడా తెలియదు, దేనికి అడుగుతారు అనేది కూడా తెలియదు. నిజంగా నేను ఏదైనా కుండ బదులు కొట్టినట్టే చెప్తాను మాస్టర్స్. అది కొంతమంది అడుగుతారు, ఎందుకు అడుగుతారు తెలియదు, దేనికి అడుగుతారు, అడగాలని అడుగుతారా, దేనికి అడుగుతారా అని కూడా. అది మనం అడిగే ముందు కూడా మన నోటి ద్వారా వచ్చే ప్రతి మాట ముందు కూడా మనం ఆలోచించాలి. ఇది ఇది అడగాల వద్దా, ఇది దేనికి అడుగుతున్నాం, మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, మనకే కాదు ఈ జూమ్ సెక్షన్ ఉన్న వాళ్ళందరికీ ఎంత ఉపయోగపడుతుంది అనేది ఆలోచించి మనం ఎదుటి వాళ్ళని అడగాలి. మాస్టర్స్ని ఎవరినైనా కానీ. అది ఒక చోటకి వెళ్తున్నాం, మనం చోటకి వెళ్ళినప్పుడు ఆ అడిగే ముందు ఆలోచించాలి ఏందని చెప్పేసి. అది ప్రతిదీ కూడా బాగా ఆలోచించి మాట్లాడాలి, అర్థం చేసుకొని మాట్లాడాలి. అంటే ఎదటి వాళ్ళు మనకి ఏమి చెబుతున్నారని ముందు మనం అర్థం చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎదటి వాళ్ళు ఏం చెబుతున్నారన్నది ముందు మనము అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళతో మనం మాట్లాడాలి. మనకు అర్థం కానప్పుడు మనం వాళ్ళతో ఏం మాట్లాడతాము, ఏమి కానీ మాట్లాడేస్తాం. ప్రతిదీ కూడా ఒక కర్మే మాస్టర్. మాట చూడండి, ఆలోచించి మాట్లాడేది కూడా ఒక కర్మే. బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్. అర్థం చేసుకొని మాట్లాడేది కూడా ఒక కర్మే. బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. అది ప్రతి మాట కూడా కర్మకి కనెక్షన్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అది అర్థం చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు, మన భర్త మనకి ఏం చెప్తుంది, మన భార్య మనకి ఏం చెప్తున్నారు, అసలు మన పిల్లలు ఏం చెప్తున్నారు, నీకేం తెలుసు, నువ్వు చిన్నవాడివి, నీకేం తెలియదు, వెంటనే అనేస్తాం. ఒక 5వ క్లాస్ పిల్లడు ఏదో చెప్పాలనుకుంటుంటే, అరే నీకేం తెలియదురా, నువ్వు ఊరుకోరా, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని అనేస్తాం. అసలు ఆ పిల్లోడు ఏం చెప్తున్నాడు అన్నది కూడా మనం ఆలోచించట్లేదు. వెంటనే మన మాట వాడిని వాడికి ఒక ద్వేషమన్నా పెంచుద్ది, లేకపోతే భయమన్నా పెంచుద్ది. నిజంగానే ఒకటి ద్వేషం పెంచుద్ది, ఏందిరా అది మా అమ్మ మా నాన్న అసలు నా మాటే పట్టించుకోవట్లేదని ద్వేషం అన్నా పెంచుద్ది. మా అమ్మ మా నాన్నతో మాట్లాడుతూ జాగ్రత్తగా మాట్లాడాలి, ఏమవుద్దు మనకు ఎందుకు వచ్చింది అని వాళ్ళ సగం ఆశలు, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో, ఏం చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళ కోరికల్ని మనము బంధించేస్తున్నాము. నిజం చెప్పాలంటే ఆలోచించండి. ధ్యానానికి రాకముందు మీ పిల్లల్ని మీరు ఎలా చూస్తున్నారు, ధ్యానానికి వచ్చిన తర్వాత మీ పిల్లల్ని ఎలా చూస్తున్నారు మీరే ఆలోచించండి. ధ్యానానికి ముందు మీ పిల్లలు ఏం చెప్పినా కూడా వద్దు వద్దు, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు, అట్లా. కానీ ధ్యానానికి వచ్చిన తర్వాత, సత్యం ద్వారా మనం తెలుసుకున్న తర్వాత మన పిల్లలకి మనము ఎంత సపోర్ట్గా ఉన్నాం అనేది తెలుసుకోండి. అది ఆలోచించి ముందు వాళ్ళు ఏం చెప్తున్నారు మనం వినాలి. పిల్లలైనా కానివ్వండి, పెద్దలైనా కానీ, గురువులైనా కానివ్వండి, ఎవరైనా కానీ. నాకు అన్నీ తెలుసు, ఆయన చెప్పేది నేను వినేది ఏంటి కాదు. మనకి అసలు ఏమి ఆవగింజంత కూడా మన గురువు గారే చెప్తారు, నాకేమీ ఏమీ తెలియదు అని చెప్పేసి. నిజంగా మన ఈ భూమి మీద ఈ జన్మలో మనం నేర్చుకునేది ఆవగింజంతే, వినేది ఆవగింజంతే, చూసేది ఆవగింజంతే. కానీ మాట మాత్రం గుమ్మడికాయ అంత ఉంటుంది. నిజం చెప్పాలంటే చూసేదేమో ఆవగింజ,
మాట్లాడేది గుమ్మడికి అంత మాటలు మాట్లాడు. అది అందుకోసం అర్థం చేసుకొని మాట్లాడండి. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారని అర్థం చేసుకోండి. దాని తర్వాత మీరు మాట్లాడండి. మంచి మాటలు మాట్లాడండి. అది మంచి మాటలు అంటే దేని గురించి మాట్లాడాలి? అది ఏ విషయమైనా కానీ మంచి మాట మాట్లాడాలి. అది మంచి మాట ఒకరికి చెప్పేటప్పుడు మంచి మాట చెప్పండి. అది మంచిగా చెప్పండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. మంచిగా చెప్పడం, కూర్చోపెట్టి ప్రేమతో మంచిగా చెప్పడం, వాళ్ళకి అర్థం అవ్వాలి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది అర్థం అవ్వాలి. ఓ మన మాట ద్వారా ఓ నేను ఈ తప్పు చేసినట్టున్నాను, ఓకే ఈ తప్పు నేను సరిదిద్దుకోవాలి అన్నది మనం చెప్పాలి. మనం చెప్పే విధంలో ఉంటుంది. మంచి మాటతో మంచిది పూర్తిగా విన్న తర్వాత మాట్లాడాలి. అది పూర్తిగా విన్న తర్వాత మాట్లాడాలి. అది మనం పూర్తిగా వినము, చెయ్యము, చెందము, వెంటనే మాట్లాడేస్తాము. వెంటనే మాట్లాడేస్తాం. అది అసలు ఆ గురువు గారు ఏం చెప్తున్నారు, మాస్టర్ ఏం చెప్తున్నారు, ఎదటి వాళ్ళు ఏం చెప్తున్నారని వినము. వెంటనే టక్ మాట్లాడేస్తాం. స్పీడ్గా మాట్లాడేస్తాం. అది కాదు. వాళ్ళు చెప్పేది పూర్తిగా మనం వినాలి. వినిన తర్వాత మనము అర్థం చేసుకొని మాట్లాడాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నవ్వుతూ మాట్లాడాలి. నవ్వుతూ మాట్లాడాలి. అది మన మాస్టర్స్ కి చిరునవ్వే అందం. అది కోపం కాదు, చిరునవ్వే అందం. కొంతమంది చూడండి నవ్వుతూ సరదాగా క్లాస్ చెప్తారు. అసలు ఆ క్లాస్ చెప్పింది కూడా మనకు తెలియదు అసలు చెప్పాలనుకుంటే. కొంతమంది మాస్టర్స్ ఉంటారు ఆ క్లాస్ చెప్పేటప్పుడు నవ్వుతూ సరదాగా చెప్తారు. వాళ్ళు ఎన్ని గంటలు చెప్పినా మనకి కూర్చొని వినిపించాలి, వినాలి 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 అని ఒక ఆతృత వస్తుంది. అలాగా నవ్వుతూ మాట్లాడాలి. చెప్పేటప్పుడు నవ్వుతూ చెప్పాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. నవ్వుతూ మాట్లాడాలి, నవ్వుతూ చెప్పాలి. అప్పుడే ఎదుటి వాళ్ళకి "అబ్బా, ఎంత బాగా చెప్పిన స్మైల్". మనము కూడా మాట్లాడేటప్పుడు నవ్వుతూ. ఒక పిరమిడ్ మాస్టర్ అంటే చిరునవ్వే. పిరమిడ్ మాస్టర్ అంటేనే చిరునవ్వు. అది ఆ నవ్వులు, ఆ నవ్వుతో మనం మాట్లాడే మాట ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తుంది. ఓకే వీళ్ళ దగ్గర ఏదో పవర్ ఉంది, వీళ్ళు ఏదో చెప్తున్నారు, మనం వెళ్దాము, వీళ్ళ వెంట మనం వెళ్దాము, వీళ్ళు ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్దాము అన్నది ఇది వస్తుంది. వచ్చేసి పాంప్లెట్ ఇచ్చి ఏమండి ధ్యానం చేయండి, ధ్యానం వల్ల రోగాలు తగ్గుతండి, ధ్యానం వల్ల ఇదండి అదండి అంటే అది ఒక రకం. కాదండి, ధ్యానం చేయండి. నేను ధ్యానం చేశాను, ధ్యానంలో ఎన్నో నేర్చుకున్నాను, నా రోగాల్ని పోగొట్టుకున్నాను, నా బాధల్ని పోగొట్టుకున్నాను, ప్రతిదీ నేను పోగొట్టుకున్నాను. మీరు ధ్యానం చేయండి, చేయండి, చెందండి, రాండి, మా మా సెంటర్ ఇక్కడ ఉంది, రాండి, మా జూమ్ సెక్షన్ జరుగుతుంది, మీకు లింక్ పంపిస్తాను. ఆ మాట నార్మల్ గా చెప్పేదానికి, నవ్వుతూ చెప్పేదానికి చాలా తేడా ఉంది. అది మనసు విప్పి మాట్లాడండి. మన ఏది మాట్లాడినా మనసు విప్పి మాట్లాడండి. మనసులో ఒకటి పెట్టుకోవడం, బయట ఒకటి మాట్లాడడం కాదు. ఏదైనా మనసు విప్పి మాట్లాడండి. అప్పుడే ఎదుటి వాళ్ళకి అర్థం అవుతుంది. ఎదుటి వాళ్ళకి అర్థం అవుతుంది. అది మనసు విప్పి మాట్లాడండి. ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలంటే ముందు నీ లోపలి నుంచి మనసుతో రావాలి ప్రతి మాట కూడా. అప్పుడే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళు అప్పుడే అన్ని విధాలుగా చూడగలుగుతారు, చెందగలుగుతారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడండి. వెనక్కి వెళ్ళి మాట్లాడడం కాదు. వెనక్కి వెళ్ళి మాట్లాడడం కాదు. నీకు ఏదైనా అనిపించిందా డైరెక్ట్ గానే ఉందని ఉన్నట్టుగా మాట్లాడండి తప్ప ఇక్కడేమో మీరు మంచి వాళ్ళు, మీకన్నా గొప్ప వాళ్ళు లేరు అని మాట్లాడేసి వెనక్కి వెళ్ళిపోయి "ఆ, ఆయన కర్మ వేస్ట్ అసలు నిజంగా చెప్పాలనుకుంటే అన్నది కాదు. ఆయన మీకు వేస్ట్ అనిపిస్తే ఆయన ఎదుగుండని చెప్పండి, నిజం చెప్పండి. అది నిజం చెప్పండి. ఇక్కడేమో అబద్ధం చెప్పి వెనక్కి వెళ్ళి ఉంటే ఆ కర్మ ఎంత ఉంటుందంటే మీకు తెలియదు మాస్టర్స్. గుర్తుపెట్టుకోండి.
ఆ కర్మ ఎంత అంటుకుంటుందంటే మనకు తెలియదు, మీకు తెలియదు, అంత అంటుకుంటుంది. అది ఏదైనా ఉన్నా ఉన్నట్టు ఉండడుగా మాట్లాడడం నేర్చుకోండి. అది తెలివిగా మాట్లాడండి. తెలివిగా మాట్లాడాలంటే ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు మనం ఒక వ్యక్తిని కూర్చోబెట్టుకొని మాంసం మాను అని చెప్పడానికి ఒక రకము, అది మన మాట ద్వారా తెలివిగా అతని చేత మాంసం మానిపించడం ఒక రకం. బాగా గుర్తుపెట్టుకుంది. డైరెక్ట్ గా మనం కూర్చొని నువ్వు మాంసం తినడం తప్పు, నువ్వు మాంసం తినకూడదు, నువ్వు పాపం చేశావు, పాపం చేస్తున్నావు అంటే ఎవ్వరు ఒప్పుకోరు. ఇప్పుడు నేనున్నాను, నాకు తెలిసిన వాళ్ళకి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఏదో అక్కడెక్కడో జాతర అంట, గంగమ్మ జాతర అంట, నన్ను రమ్మని చెప్పారు. నేను ఒకటే అన్నాను, గంగమ్మ జాతరలో మీరు ఏం చేస్తారని. ఏం చేస్తాం బ్రదర్, మేకని కోళ్ళని కోస్తాం. ఎందుకు కోస్తారు? ఏ పులినో సింహాన్ని తెచ్చి కొయ్యొచ్చు కదా. ఏ గంగమ్మ మేకని కోడిని మాత్రమేనా బలిని మంది? ఏ సింహాన్ని పులిని బలి ఇమ్మని చెప్పలేదా? నాకు తెలియక అడుగుతాను. మళ్ళీ మీరు ఆ మేకని చంపి గంగమ్మకి ఎనదిస్తారా? లేదే. అది దాన్ని వండుకొని మీరే తింటారు. రోజు తినే మేకని మళ్ళీ గంగమ్మని పేరు చెప్పి బలి ఇవ్వడెందుకు? మళ్ళీ ఆ బలి ఇవ్వడానికి ఆ మేకని 5 కిలోల మేకని 20 కిలోలు మేత పెట్టి 20 కిలోలుగా చేస్తారు. అది ఎంత పాపము. ఇప్పుడు నీ బిడ్డ నువ్వు చంపుకుంటావా? నువ్వు నీ చేతులారా నీ బిడ్డని పెంచి ఒకరి బలి ఇవ్వమంటే ఇస్తావా? మరి మేక కోడి అంతే కదా. మీరు పెంచి పెద్ద చేసి దాన్ని ఇంత చేసి ఆఖరికి మీరు చేసే పని ఏంటి? ఆలోచించిన ఒకసారి. మా తరతరాల నుంచి అయిపోయింది, తరతరాలు అయిపోయింది. నువ్వు ఆలోచించు. నీకు నీ తరాల వాళ్ళు ఏం చేశారన్నది కాదు, ఇప్పుడు నీకు సత్యం తెలుస్తుంది. నేను చెప్తున్నాను, చేస్తున్నాను. ఏ దేవత కూడా, ఏ గ్రామ దేవత అయినా, ఏ దేవత అయినా, ఏ దేవుడైనా ఎవ్వరు కూడా బలి ఇవ్వండి అని కోరరు. బాగా గుర్తుపెట్టుకోమ్మా. బలి ఇవ్వమని ఇదంతా మానవుడు సృష్టించింది తప్ప, మానవుడు తన స్వార్థం కోసము ఏర్పరచుకున్న సాంప్రదాయాలు తప్ప ఏ దేవత కూడా, ఏ గ్రామ దేవత కూడా నాకు మేకని బలి ఇవ్వండి అని అడగదు. బాగా గుర్తుపెట్టుకోండి. అతను అన్నాడు రక్తమే, రక్తం మరి ఏ రక్తం ఇవ్వాలి మేము అంటే, ఏ రక్తం ఇస్తావు? అసలు ఆ రక్తం అడిగింది నువ్వు చూసి వచ్చావా? లేదు కదా. అది సరే, ఓకే, ఇంత మాట్లాడుతున్నావు. మరి శనివారం ఎందుకు మీరు మాంసం తింటారు? నాకు తెలియక ఇదే అడిగాను. శనివారం ఎందుకు మాంసం తింటారు? మళ్ళీ గురువారం బాబా పేరు చెప్పి మాంసం తింటారు, సోమవారం శివుడి పేరు చెప్పి మాంసం తింటారు, మళ్ళీ గురువారం ఆంజనేయ స్వామి ఒప్పుకుంటారా? లేకపోతే అయ్యప్ప స్వామి, వినాయకుడు ఒప్పుకుంటారా? లేదంటే ఆదివారం సూర్య భగవాన్ ఒప్పుకుంటాడు తినమని చెప్పేసి. ఈ 3 దేవుళ్ళే తినొద్దని చెప్తారా? నాకు తెలియక అడుగుతాను. ఆ అదేం రూల్స్? మరి తింటే తినండి, 360 రోజులు తినండి. మళ్ళీ దేవుడి పేరు చెప్పి మళ్ళీ మానుకోవడం ఎందుకు? నాకు తెలియక అడుగుతాను. అని ఇట్లనే అడుగుతాను, ప్రతి ఒక్కరిని ఇట్లనే అడుగుతాను. మీ బిడ్డని మీరు చేతులారా చంపుకుంటున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పెంచి చేసి చెంది మీ చేతులారా మీరు చంపుకుంటున్నారు. అది ఎంత పాపం అనేది మీరే తెలుసుకోండి. అది ఎంత కర్మ అనేది మీరే తెలుసుకోండి అని నిన్నే చెప్పాను ఒక అబ్బాయికి. అది చాలా ఫేమస్ అంకుల్, మా గంగమ్మ జాతర అని చెప్పుకుంటా వచ్చాడా. నేను అదే చెప్తాను, నువ్వు తినొద్దని నేను నువ్వు ఆలోచించని చెప్పాను. నువ్వు చేసే పాపం నేను చెప్పట్లేదు, నువ్వు ఆలోచించుకో. అది అంతే తప్ప నువ్వు చేసే పాపం నేను చెప్పట్లేదు, నువ్వు చేసేది ఇది అని పుణ్యమని నేను చెప్పట్లేదు. నాకు తెలిసిన సత్యాన్ని నీకు చెప్పాను, నువ్వు ఆలోచించుకొని నిర్ణయం తీసుకో ఏందన్నది. అంతే, ఇట్లనే చెప్పాను. అది ఉన్నట్లుగా చెప్పమని చెప్పాను. నా మనసులో పడింది నేను చెప్పేశాను, అంతే. ఇప్పుడు నా మనసులో పడింది, సీనియర్ మాస్టర్స్ అయినా జూనియర్ మాస్టర్స్ అయినా ఆ మాట విధానం మార్చుకోవాలి, ప్రేమతో మాట్లాడాలి అని నేను ఫ్రాంక్ గా చెప్పాను. అది అలాగే తెలివిగా మాట్లాడాలి. అది మనసు నొప్పించకుండా మాట్లాడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. మనసు నొప్పించకుండా మాట్లాడటము 100% అది ఎవ్వరూ చెయ్యరు. నిజం చెప్పాలంటే 100% ఎవ్వరూ చెయ్యరు. ప్రతి ఒక్కళ్ళు మనసు నొప్పించేలాగానే చేస్తారు. ఏది ఎవరైనా కానీ అది అది ఎదుటి మనిషి బాధపడాలి, మన మాట ద్వారా
ఎదుటి మనిషి బాధపడాలి. ఇదే ఈ భూమి మీద జరిగేది, 100% జరిగేది ఇదే, నిజం చెప్పాలంటే. అందుకే ఒక దెబ్బ కొట్టినా పర్లేదు, కానీ ఒక మాట జీవితకాలం ఉండిపోతుంది. మనం ఒక దెబ్బ కొట్టినా ఆ దెబ్బ మాయం అయిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది, అన్నీ అయిపోతుంది. కానీ ఒక మాట జీవితకాలం ఉండిపోతుంది. అది ఎంత మౌనంగా ఉంటే, బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ఎంత మౌనంగా ఉంటే మన కర్మలు అంత అవుతూ ఉంటుంది. మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటే, అనవసరంగా మాట్లాడుతుంటే మన కర్మలు ఇంకొద్దిగా పైకి లెగుస్తూ ఉంటుంది. అది మనం ఎందుకు జన్మ తీసుకున్నాము, ఇలాంటి గురువుని మనం ఎందుకు ఎంపిక చేసుకున్నాము, ఇలాంటి గురువుని మనం ఎంపిక చేసుకొని ఈ భూమి మీదకి వచ్చాము. అలాంటి గురువు మనకి దొరికారు. దొరికినప్పుడు ఆ గురువు గారు ఆ తీరు, ఆ గురువు గారు ఉండే విధానము మనం ఆచరించాలి. గురువు గారు ఒకటే అంటారు, అందరిలోనూ పత్రి సార్ ఉన్నారు, అందరిలోనూ పత్రి మేడం ఉన్నారు. అది అందరిలోనూ మనము ఒక పత్రి సారే, మనము ఒక పత్రి మేడమే. బాగా గుర్తు పెట్టుకోండి. మన అలా అవ్వలేమని అనొద్దు, అయ్యి తీరుతాము. ఎప్పుడు తీరుతాము? ఇవన్నీ పాటిస్తూ, ధ్యానము చేస్తూ, ధ్యానం తర్వాత కూడా ఇవన్నీ మనం పాటిస్తూ ఉంటే మనము ఒక పత్రి సారే, మనము ఒక పత్రి మేడమే. గుర్తుపెట్టుకోండి. అది అందుకే ఆయన మన మీద భారాన్ని వేసి ఆయన పైలోకంలోకి వెళ్ళి ఆయన పని ఆయన చేస్తూ అక్కడి నుంచి మనకి ఎనర్జీని పంపిస్తున్నారు ఆయన. అది బాగా గుర్తుపెట్టుకుంది. అక్కడి నుంచి మనకి ఎనర్జీ పంపిస్తున్నారు ఆయన. అక్కడేమో ఆయన ఊరికే లేదు, అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూ అక్కడ నుంచి ఇక్కడ ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్ కి ఎనర్జీ పంపిస్తూనే ఉన్నారు. అది ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఆ ఎనర్జీ. బాగా గుర్తుపెట్టి, నిజంగా నాకు ఏ టాపిక్ అన్నది నేను అస్సలు నిర్ణయం తీసుకోను. నిజం చెప్పాలంటే ఇంకా మేడం అడిగారు కాబట్టి నేను టాపిక్ పేరు చెప్పాను తప్ప, నిజం చెప్పాలంటే టాపిక్ అనేది ఏది ఉండదు. ఆ విశ్వము, ఆ గురువు గారు ఒక ఎనర్జీ ద్వారా నాకు వచ్చే ప్రతి మాట కూడా నేను పలుకుతున్నాను. 1-2 సార్లు నేను ఎందుకు చెప్తానంటే, అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఇక్కడ ఉండిపోవాలి, ఇక్కడ కాదు, ఇక్కడ ఉండిపోవాలి. అది ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే టక్కున మనం మాట్లాడే మాట అప్పుడు, ఆ రోజు మాస్టర్ చెప్పారు ఇట్లా మాట్లాడాలి, ఓకే, మనం అనవసరంగా మాట్లాడకూడదు. మాట ద్వారా 70% కర్మ మనకు అనుకుంటుందా, అమ్మో మనకి ఇప్పుడు దాకా తెలియలేదు, మనం చేసే పని వల్లే అనుకుంటున్నాం. కాదు, అది మనం చేసే మాట వల్లే మన కర్మలు ఎక్కువ అవుతుందా, అమ్మో వద్దు, మనం మౌనంగా ఉంటాము, మౌనాన్ని పాటిస్తాము అన్నది ఇక్కడి నుంచి తెలియాలి. కాబట్టి నేను ఒక్కొక్కసారి 2 సార్లు చెప్పిందే 2 సార్లు చెప్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను. అది ఇక్కడికి వెళ్ళాలి. అది బాగా గుర్తుపెట్టి, అందుకోసము మాట వల్ల మనకి 70% కర్మలు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయేదాకా మన మాటే శ్వాసనం. అది రమ్యకృష్ణ చెప్పుది, నా మాటే శ్వాసనం అని. అలాగా మనం మాట్లాడే ప్రతి మాటే మన కర్మకి కారణం. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకోసం ఆ మాట్లాడే విధానం మార్చండి. అది ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో మన ఈ నోటి ద్వారా ఎవరిని మనం ఎలా ప్రశ్నించాలి, దేనికి ప్రశ్నించాలి, ఆ ప్రశ్న ఎవరికి ఉపయోగపడుతుంది, అది ప్రతిది కూడా ఈ నోటి ద్వారా చెప్పే ప్రతి పలుకు కూడా. అది అందుకే 32 పల్లులు చెప్తుందంట. ఏం చెప్తుందంట, నీ నోటి ద్వారా నువ్వు ఏదో అనేస్తావు, కానీ పక్కన ఏమంటారు, నేను 32 పళ్ళు రాలగొడతానని చెప్తారు. నువ్వు చెప్పేస్తున్నావు, హాయిగా చెప్పేస్తాను, నోటికి వచ్చింది. కానీ మనుషులు ఏమంటారు, నీ 32 పళ్ళు రాలగొడతాను అని చెప్తారు. అందుకోసం నాయన నువ్వు మాట్లాడేటప్పుడు ఎరుకుతో మాట్లాడు నాయన, ఏదైనా ఎరుకుతో చెప్పు, అప్పుడు నా పళ్ళు నాకు గట్టిగా ఉంటుంది అని చెప్పుద్దాను. అట్లా మనం మాట్లాడే విధానం మార్చుకోవాలి మాస్టర్స్. ఆ నవ్వుతో చెప్పేటప్పుడు ఎదటి వాళ్ళకి అబ్బా అనిపిస్తుంది. ఆ నవ్వు మాట
ఆ మాట ద్వారా ఈ ప్రపంచాన్ని మనం ఆకట్టుకోవచ్చు. రాజకీయ నాయకులు ఉన్నారు, ఎట్లా ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు? మాట ద్వారే కదా. ఆ 100% మాట ద్వారానే. వాళ్ళు పనులు చేస్తారో లేదో మనకు తెలియదు, కానీ మాట ద్వారా ఆ టైంకి మీటింగ్ పెట్టేసి మీటింగ్ లో మాట్లాడేసి ఎదటి వాళ్ళని జడ్జిమెంట్ చేసేసి ఎదటి వాళ్ళని తప్పు పట్టేసి మనని ఆకట్టుకునేసి ఓటు వాళ్ళకి వేసేలాగా చేస్తున్నారు. అవునా కదా చెప్పండి. ఆ మాటే కదా. ప్రతిదీ కూడా అంతే. ఇప్పుడు ఎన్టీ రామారావు అమ్మా పద్యం పాడతారు, ఆ కృష్ణుడు వేషం వేసుకొని, రాముడు వేషం వేసుకొని, ఆ లంకేశ్వరుడు వేషం వేసుకొని అలా ఉంటే మనం ఏం చేస్తాం? ఏంద్ర ఈయన మౌనం, ఏంద్ర ఏం డైలాగులు లేదు, ఏమీ లేదు, ఏంద్ర. అదే ఆయన పద్యం స్టార్ట్ చేశారంటే నిజంగా కృష్ణుడే ఆ ద్వాపర యుగంలో కృష్ణుడే ఇంత పద్యం పాడాడా అన్నది అనిపిస్తుంది. అంటే ఆ మాట ద్వారానే ప్రతిదీ కూడా బాగా గుర్తు పెట్టుకోండి. అది కోసం ఆ మాటని మనము ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడి, దేని గురించి మాట్లాడాలి అన్నది మనం ప్రతిదీ కూడా తెలుసుకోవాలి మాస్టర్స్. బాగా గుర్తు పెట్టుకోండి. మాట చాలా చాలా విలువైంది. ఆ మాట వల్లే, మరొక్కసారి చెప్తున్నాను దయచేసి, ఆ మాట వల్లే మనకి 70% కర్మలు మనకి వస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది. ఆ మాట వల్లే మన కర్మలు కూడా పోగొడుతుంది. గుర్తుపెట్టు. అందుకోసం మౌనాన్ని పాటించండి. కొట్టాల చేతవనంలో ప్రతి నెల 23వ తేదీ నుంచి 31వ తేదీ అఖండ మౌన ధ్యానం జరుగుతుంది. అక్కడికి రాండి, అవకాశం ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఆ వారం రోజులు ఆ మౌనాన్ని పాటించండి. నో సెల్ ఫోన్, నో ఎనీథింగ్, జస్ట్ మౌనం 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 అంతే. అఖండ మౌన ధ్యానం జరుగుతుంది. అలాగే వేరే వేరే మాస్టర్స్ కూడా అఖండ మౌన ధ్యానం పెడుతున్నారు. అక్కడికి వెళ్ళండి, అక్కడ పాల్గొంచుకుని మీ కర్మల్ని మీరు కత్తిరించుకోండి, అంటే తక్కువ చేసుకోండి. అది గుర్తుపెట్టుకోండి. మనం చేసే పనులు కాదు. మీరు ₹1,00,00,000 ఇచ్చేసి మీ మాట ద్వారా నేను ₹1,00,00,000 ఇచ్చాను, నాలాంటి పిరమిడ్ మాస్టర్ ఎవరూ లేదు, నేనే గొప్ప అని మీ నోటి ద్వారా మీరే చెప్పుకున్నారనుకోండి, ఆ ఇచ్చిన ₹1,00,00,000 వృధా అయిపోతుంది. నిజం. నేను ఇంత సేవ చేశాను, నేను టేబుల్స్ తీశాను, కుర్చీలు తీసి పక్కన పెట్టాను, నేను ఎంగిలాకు తీశాను, నేను ఎంతో సేవాభావంతో చేస్తున్నాను, కానీ నన్ను ఎవ్వరు గుర్తించట్లేదు అని అన్నారనుకోండి, ఆ మాట ద్వారా మీరు చేసిందంతా పోతుంది. మిమ్మల్ని ఎవరు గుర్తించక్కర్లేదు. ఎవరు గుర్తించాలి మిమ్మల్ని? దేనికి గుర్తించాలి చెప్పండి? దేనికి గుర్తించాలి? మీరు సేవ చేయడానికి జన్మ తీసుకున్నారు, మీరు సేవ చేస్తున్నారు. అది మీరు డబ్బు ఇవ్వడానికి పుట్టారు, అది అందుకు డబ్బు ఇస్తున్నారు. అది మీరు క్లాస్ చెప్పడానికి ఈ ఈ భూమి మీదకి వచ్చారు, అందుకు క్లాసులు చెప్తున్నారు. అది అంతే. మరి ఇక్కడ ఎవ్వరు ఏమీ లేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అంతే తప్ప ఇక్కడ ఎవ్వరికి ఏది కాదు. కానీ మనం అనుకుంటాబ్బా అని అట్లా ఆ నోటి ద్వారా మనం అది కూడా అనుకోకూడదు. ఒకరికి మనం చెప్పకూడదు, మనం ఒకరికి అసలు చెప్పకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చేసిన సేవని ఎదుటి వాళ్ళకి మనం చెప్పకూడదు. నేను ఈ సేవ చేశాను, ఆ సేవ చేశాను, ఇది చెందాను, అది చెందాను, నేను ఇంత డొనేషన్ ఇచ్చాను, నేను అంత డొనేషన్ ఇచ్చాను అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ నోటి ద్వారా విశ్వానికి తెలుస్తుంది. అట్లా మనం మనం చేసే ప్రతి పని అయినా కానివ్వండి, మనం ఇచ్చే ప్రతి ధనమైనా కానివ్వండి, మనం ఇచ్చే ప్రతి సేవ అయినా కానీ ఏదైనా కానీ మనం ఒకరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఒకరిని మనం మెచ్చుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఆ పనుల మీద మనం ఈ భూమి మీద వచ్చాము. అది ఆ పనులు మనం చేస్తున్నాము, చెందుతున్నాము, అంతే. ఆ విశ్వం చూసుకుంటుంది, ఆ పరమాత్ముడు చూసుకుంటాడు, గురువు గారు చూసుకుంటారు, అంతే. చాలు. మనం ఎవ్వరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన గొప్పలు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మన గొప్పలు వేరే వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు. ఏది అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. అది అందుకోసము ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేస్తాము. ధ్యానం చేసినప్పుడు నేను చెప్పిన ఈ ప్రేమ, మాట తీరు ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి లోపల తీసుకోండి, చేసుకోండి. ఈ విధంగా ఈ క్షణం నుంచే ఇప్పుడు నేను బాగా చెప్పానని మీరు అనుకోక్కర్లేదు, బాగా చెప్పలేదని అనుకోక్కర్లేదు. నా జ్ఞానాన్ని మాత్రమే తీసుకోండి. పోయినసారి కూడా అదే చెప్పాను,
ఈసారి అది నా జ్ఞానమే కాదు, ప్రతిరోజు జరిగే ఈ సెక్షన్ లో ప్రతి మాస్టర్ చెప్పే జ్ఞానాన్ని తీసుకోండి తప్ప జడ్జిమెంట్ చెయ్యొద్దు. అది జడ్జ్ మాట్లాడ అవసరం లేదు. జస్ట్ మీకు నేను చెప్పిన మాట నచ్చిందా తీసుకోండి చాలు, అంతవరకు. వేరే మాస్టర్ ఇంకోలాగా చెప్పారా, తీసుకోండి చాలు. నో జడ్జిమెంట్, నో ఎనీ డిస్కషన్ ఆల్సో. అది వద్దు. ఇక జూమ్ సెక్షన్ అయిందా, కావాలంటే కూర్చొని ధ్యానం చేసుకోండి. ఎన్ని గంటలు చేయగలుగుతారో చేసుకోండి, లేదా హాయిగా పండుకోండి. కృతజ్ఞత చెప్పుకోండి ఆ విశ్వానికి, ఆ పరమాత్మకి కృతజ్ఞత చెప్పుకోండి. అది అబ్బా ఈరోజు ఈ జ్ఞానాన్ని పొందాము, ఓ విశ్వమా, ఓ పరమాత్మ, ఓ గురువా, నీకు ధన్యవాదము, ఈ రోజు ఈయన ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకున్నాము అని చెప్పి కృతజ్ఞత చెప్పుకొని హాయిగా పండుకోండి, అంతే. లేదా ధ్యానం చేసుకోండి, ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుంటాము అందరం కూడా. కళ్ళు మూసుకొని మాస్టర్స్ ప్రశాంతంగా మౌనం చాలా ప్రధానం. అవసరం ఉంటేనే మాట్లాడండి. హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోండి, అంతే చాలు. అది మీలో మీరు ప్రయాణం చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీలో మీరు ప్రయాణం చేసుకోండి. ప్రశ్నే మీ దగ్గర ఉంది, సమాధానం మీ దగ్గర ఉంది. అది ప్రశ్న మీ దగ్గరే ఉంది, సమాధానం కూడా మీ దగ్గరే ఉంది మాస్టర్స్. అది ఎక్కడో లేదు, ఎవరి దగ్గరో లేదు. గుర్తుపెట్టుకోండి. మీకు ఒక విజువల్ కనిపించింది, మీరే ప్రశ్నించుకోండి అది ఎందుకు నాకు కనిపిస్తుందని. ఒక పాము కనిపించింది, అది నాకు ఎందుకు కనిపిస్తుందని మీరే ధ్యానంలో ప్రశ్నించుకోండి, సమాధానం దొరుకుతుంది. అది ఒక రూపం కనిపించింది, ఆ రూపాన్ని మీరే ప్రశ్నించుకోండి, మీరు ఎవరు, నాకెందుకు అప్పుడప్పుడు కనిపిస్తున్నారు, పూర్తిగా కనిపించండి అంటే మీరే ప్రశ్నించుకోండి ప్రతిదీ కూడా. అది ఇక్కడ సీనియర్ మాస్టర్స్ అన్నది ఏమీ లేదు. మన గురువు గారు అదే చెప్తారు, నీలో నువ్వు ప్రయాణం చేయి, అన్నీ నీ దగ్గరే ఉంది, సర్వం నీ దగ్గరే ఉంది. అది జ్ఞానం బోధించేది పక్కనోడి దగ్గర ఉంది, కానీ సర్వం నీ దగ్గరే ఉంది. ఎందుకంటే నీ లోపల వచ్చింది నీకే తెలియాలి తప్ప ఎదుటి వాళ్ళకి ఏమీ తెలియదు. నిజం చెప్పాలంటే నీ లోపల వచ్చిన నీకే తెలియాలి, ఎదుటి వాళ్ళకి ఏమీ తెలియదు నీ లోపల ఏమొచ్చిందని, ఎందుకు వచ్చిందని ఎదుటి వాళ్ళు చెప్పలేరు. అది ఎవరూ చెప్పలేరు నిజం చెప్పాలంటే. అది ధ్యానంలో నీకు ఏం కనిపించినా, ఏం అనిపించినా నువ్వే ప్రశ్నించుకొని నువ్వే సమాధానం వెతుకు. అది ఆఖరి ఒక్క నిమిషం మాస్టర్స్. ధ్యానం చేసేప్పుడు మాత్రమే కాదు మాస్టర్స్, ధ్యానంలోకి నుంచి వచ్చిన తర్వాత కూడా మౌనాన్ని పాటించడానికి ప్రయత్నించండి మాస్టర్స్. ఎక్కడ మౌనం క్లాసులు జరిగినా తప్పకుండా వెళ్ళడానికి ప్రయత్నించండి మాస్టర్స్. అది ప్రతి ఇంట్లో పిరమిడ్ ఉండాలి మాస్టర్, ప్రతి ఇంట్లో ధ్యాన జగత్తు ఉండాలి మాస్టర్స్. ప్రతి ఇంట్లో ఆనందంతో విరజల్లుతూ ఉండాలి మాస్టర్స్. మన పిరమిడ్ మాస్టర్స్ ఇంట్లో
ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆనందం విరజల్లుతూ ఉండాలి మాస్టర్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్. అది మన మాటే మాస్టర్ పేదబాబు. అది మన నోటి ద్వారా వచ్చే ప్రతి మాట వేదబాబు. మన నోటి ద్వారా వచ్చే ప్రతి మాట సత్యం. ఓకే మాస్టర్స్, ఈ రెండు చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకొని అరిచేతులు చిరునవ్వుతో చూస్తూ కళ్ళిప్పండి మాస్టర్. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు మాస్టర్. ఎప్పుడు కళ్ళిప్పినా కూడా అరిచేతులు చూసుకుంటూ చిరునవ్వుతో అరిచేతులు చూడండి. అది ఓకే మాస్టర్స్. నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన జూమ్ సెక్షన్ మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ మనసా వాచ కృతజ్ఞత చెప్పుకుంటూ ఆ విశ్వం, ఆ పరమాత్ముడు కి, మన గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, సద్గురువులకి, అందరికి, అన్నిటికీ, ప్రకృతికి, పంచభూతాలకి ఉపయోగపడే ప్రతి వస్తువుకి, నా ఈ బ్రహ్మాండమైన శరీరానికి, ఈ శరీరం ద్వారా పలికే ప్రతి మాటకి, అన్నిటికీ నేను కృతజ్ఞత చెప్పుకుంటూ ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ అందరు కూడా ఒక యోగిగా, ఒక ధ్యానుడిగా ఉంటూ చెందుతూ ఎప్పుడు ఆనంద స్థితిలో, బ్రహ్మాండమైన స్థితిలో ఉంటున్నారనే సంకల్పంతోనే నేను మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా థ్యాంక్ యూ. చక్కగా ముందు మాట గురించి చెప్పారు సార్. అందుకే పత్రి సార్ ఎక్కువ ఇక్కడ కూడా చెప్పినప్పుడు వాక్క్షేత్రం గురించి చాలా ఎక్కువ విశిష్టతతో, అంటే ధ్యానం చేస్తూ ఉన్నాము అందరూ మీరు చెప్పినట్లుగా, ఆ ధ్యానం చేస్తాం, మౌనంలో ఉంటాము, క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటాన్ని తీసుకొని వచ్చి, అంటే ప్రాపంచికంలోనే ఉన్నాము, ఆ ప్రాపంచికాన్ని అవాయిడ్ చేసుకునే అంత శక్తి కూడా మనలోనే ఉంది. అంటే అంటించుకున్నట్టుగా ఉండొచ్చు, కానీ ఏం చేస్తున్నామంటే అది ఎలాగో ఉండాలో తెలుసు, కానీ మాయలో పడిపోతూ ఉన్నాం. అంటే పునరపి జననం పునరపి మరణం అనేది ఒక మాయలాగే, ఆ మాయలో ఎలా అయితే చిక్కుపోయాము అని అనుకుంటున్నాం, దాని నుంచి ఎలా బయటపడాలి అని అనుకుంటూ ఉన్నాము, కానీ అది చేసే మన ఒక చేష్టలలో ఒక మార్పు అనేది రావాలి ఖచ్చితంగా. మాట ఒక గొప్పతనం చాలా చక్కగా చెప్పారు సార్. చిన్న పిల్లలకి ఎలా మాట్లాడాలి, వాళ్ళ నుంచి కూడా, చీమ నుంచి నేర్చుకునేది కూడా ఉంది అని అంటారు. ఆ దాంట్లో ఉండే ఐకమత్యం కానీ, అది వెళ్ళేటప్పుడు చాలా స్ట్రైట్ గా వెళ్తుంది. చాలా అంటే చీమ నుంచి నేర్చుకునేంత కూడా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తేనెటీగ ఎక్కడ ఎన్నిన్ని చెట్లలో వెళ్తుంది వాళ్తుంది, దానికి కావాల్సింది మాత్రం ఆ మకరందాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఆ బురదలో ఉండే తామర పువ్వు, బురదలో ఉన్నాను నేను దేనికి పనికిరాను అని అనుకోదు. ప్రతిరోజు మొగ్గ నుంచి పువ్వు వస్తుంది, పువ్వు మళ్ళా వాడిపోయి దాంట్లో కలిసిపోతుంది. అంటే ప్రతిదీ ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్క, అంటే ఎంత మనం ఏమంటూ ఉంటామంటే మా చుట్టూ వాళ్ళు అలా ఉన్నారు, నా భర్త అలా ఉన్నాడు, నా భార్య అలా ఉంది, నా చుట్టూ సరౌండింగ్స్ అలా ఉన్నాయి అని అంటారు. ఎలా అయితే బురదలో ఉండే తామర పువ్వు చాలా ఎంత సువాసనగా, ఎంత పవిత్రంగా వస్తుంది ఆ బురదలో ఉంటూనే. అది అంటే ఇప్పుడు బురదలో ఉంది కాబట్టే కదా అంత గొప్పతనంగా చెప్పుకుంటూ ఉన్నాము. సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే, ఇలా బురదలో ఉండి నేర్చుకోవడంలోనే ఉంది. ఆ బురదను తెచ్చుకునేది మనమే. ఎందుకనంటే మన ఒక సత్సంబంధాలు, ఆ కార్యకలాపాలు అంతా జరుగుతూ ఉన్నాయి, ఆ కష్టాలు నష్టాలు ఇవంతా కూడా కారణం మనమే. ఆ జన్మ పునర్జన్మలో ఉండి ఆ కర్మకి ప్రతిఫలాన మనము అందరిని ఎంపిక చేసుకొని వస్తున్నాం. దాంట్లోనే నేర్చుకునేది నేర్చుకొని సరి చేసేసుకుంటే దీని నుంచి బయటపడిపోగలుగుతాము. అది మన అంతే. చేతుల్లోనే ఉంది మాస్టర్స్, కంప్లీట్ గా. అలానే సేవ సార్. సేవ గురించి చాలా మంది దగ్గర నేను వినున్నాను సార్. అంటే తప్పుగా కాదు, కానీ నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఇలా డబ్బులు ఇచ్చాను, నేను వాళ్ళకి అది కొనిచ్చాను, నేను అక్కడ పోయి క్లాస్ చెప్పాను, అలా చెప్పుకుంటూ ఉంటారు సార్. అంటే అంతే. ప్రతి ఒక్కరు ఇక్కడ థర్డ్ ఐ మాస్టర్, ఎవరు తక్కువ కాదు, ప్రతి ఒక్కరు. అందుకే పత్రి సార్ వాళ్ళు తక్కువ వీళ్ళు తక్కువ ఇవ్వలేదు అనలేదండి. ఎప్పుడు అనలేదు. వినేటప్పుడు మాత్రమే మనము శిష్యులము. అది మనకు తెలుసుకుంటాం కదా, అది మళ్ళా వేరే వాళ్ళకి బోధించేటప్పుడు గురువులు. గురువు అంతే. శిష్యులు కాన్సెప్ట్ కూడా ఇక్కడ లేదు. తెలియంది అదే. తెలుసుకునేటప్పుడు శిష్యుడు, మళ్ళా అంతే. తెలియపరిచేటప్పుడు గురువు. అంతే. అలానే అందుకే మనకి ప్రేమతత్వం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు సార్. పిల్లల దగ్గర నుంచి కూడా మనము ఎలా వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎలా నేర్చుకోవాలి, దాంతో పాటు మనం వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి,
ప్రతిసారి కానీ అడ్డు వేసేసి వాళ్ళని వ్యతిరేకత భావంతో కానీ చూస్తే వాళ్ళ లోపల వాళ్ళు బ్లాకేజెస్ ఏర్పాటు చేసుకుంటారు. అయ్యో ఇది అంతే అంతే. చెప్తే మీరు ఇందాక అన్నట్లుగా వాళ్ళు ఏమనుకుంటారో, నా తల్లిదండ్రులు తిడతారేమో, కొడతారేమో, ఎందుకు వాళ్ళతో షేర్ చేసుకోవడం అని చెప్పని అసలు పంచడమే ఆపేస్తారు. మళ్ళీ పంచడం అంతే. పోవడం వల్ల చాలా దారి తెప్పేస్తారు. అవును. సో దాని గురించి అలానే మౌనం గురించి కూడా మళ్ళీ ఒకసారి చాలా చక్కగా చెప్పారు సార్. చాలా చక్కటి ఒక టాపిక్ తీసుకొని దాంట్లో అందరికీ తెలిసిందే, కానీ మళ్ళీ ఒకసారి గుర్తుగా చేసి దేంట్లో ఎక్కడ మార్చుకోవాలి అనే ఒక జ్ఞానాన్ని ఉదాహరణలతో చాలా చక్కగా అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మాస్టర్స్ సార్తో ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. అందరికీ కూడా అన్మ్యూట్ ఇచ్చానండి. సార్ క్లాస్ చాలా పూర్తిగా బాగుంది. మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా చాలా బాగుంది. అంటే జీవితంలో ఈ ఉరుకుల పరుగుల ప్రయాణంలో చాలా సింపుల్ గా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ నీరజ. థ్యాంక్ యూ అక్క. సింపుల్ గాని అన్ని మనకు అన్ని తెలిసిందే మాస్టర్స్. నిజం ఇక్కడ ఎవరికైనా ఇప్పుడు ఈరోజు సార్ చెప్తేనివి తెలియకుండా ఉన్నాయా? అసలు పత్రి సార్ అందించారనంటే వివో 18 ప్రత్యేకంగా ఏం అందించలేదండి. మనకి అన్ని తెలిసినవే అవి 18గా దాంట్లో ముఖ్యమైనవి తీసి దాంట్లో రాశారు అంతే. అంటే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి, మర్చిపోతుంటాం, మళ్ళీ తను తెలుసుకొని మనం కరెక్ట్ చేసుకోవాలి అనే ఒక గైడెన్స్ లాగా, ఒక డైరీ లాగా అన్నమాట అది పాయింట్స్. మనం ఎరుకుతూ ఉండాలి. వినేసి ఊరుకోవడం కాదు, దాన్ని ఆచరించినప్పుడే మనము ఆ గురువు అంత స్థాయికి మనం వెళుతూ మన కర్మని మనము గురు స్థాయికి వెళ్ళక ముందు మన కర్మలు మనం ఇది చేసుకోవాలి చెప్పాలనుకుంటే. అది మళ్ళీ కర్మలు మనం పెంచుకోకూడదు. అది అవును సార్. మన కర్మలు మనం ఇది చేసుకుంటూ ఉండాలి తప్ప మన కర్మలు మనం పెంచుకుంటూ పోకూడదు. ఆ పెంచుకోవడం దేని వల్ల ఎక్కువ శాతం అంటే మాట ద్వారానే. అది మాట అవును సార్. ద్వారానే ప్రతిదీ కూడా. పని ఏముందిలే, పని ఎంతసేపు చేస్తాము, అది సేవ 1 గంట చేస్తాము, అది చేసిన సేవకి 2 గంటల సేపు మాట్లాడతాము. అది చేసిన సేవ 1 గంట, మాట్లాడుకునేది 2 గంటల సేపు. నాది చేసా, ఇది చేసా, ఇది చెందా, అది చెందాను అని 2 గంటల సేపు మాట్లాడతాం. అప్పుడు కర్మ ఎక్కడ పెరుగుద్ది? మాటల ద్వారానే పెరుగుద్ది కర్మ. అది అట్లా. సార్ ఒక డౌట్. చెప్పండి మేడం. ఎరుక ఎలా పెంచుకోవాలి సార్? ఇప్పుడు మీరు విన్నారు కదా, అవును సార్. విన్నది ఆచరిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. విన్నది మనం ఆచరించడానికి ప్రయత్నిస్తేనే ఎరుకైపోతుంది మేడం. అది నేను అదే చెప్పు, మీరు ఫోన్ కట్ చేసిన తర్వాత దీని గురించి నో డిస్కషన్. ఆ మేడంకి ఫోన్ చేసి, ఈ మేడంకి ఫోన్ చేసి, అబ్బా ఏందిరా ఇది ఏంది, అదేంది అని మనం అవసరం లేదు. అది మౌనం అంతే. విన్నారు, జ్ఞానాన్ని మాత్రం ఎత్తుకోండి అంతే. నేనే ఎక్కువ ఏం చెప్పాను, మౌనం పాటించండి, మౌనం క్లాసులకు అటెండ్ అవ్వండి, కొటాలాకి రాండి, చేతవనానికి రాండి. అక్కడ ప్రతి నెల వారం రోజులు అఖండ ధ్యాన మౌనం క్లాస్ పెడతారు. అమ్మో నేను హైదరాబాద్ లో ఉన్నాను, నేను వైజాగ్ లో ఉన్నాను అన్నది కాదు. మనకి మనం మార్పు తెచ్చుకోవాలి అనుకుంటే రావాలి, అక్కడ పాల్గొవాలి. అప్పుడు మీకు అర్థం అవుతుంది, ఓకే మౌనం గురించి ఎందుకు ఆ రోజు ఆ సార్ అట్లా చెప్పారు, ఎందుకు అఖండ ధ్యానాలు మౌన ధ్యానాలు పెడుతున్నారు, ఓకే అన్నది మీకు అర్థం అవుతుంది. అట్లా ప్రతిదీ కూడా. లేకపోతే వైజాగ్లోనే ఎక్కడ మౌన ధ్యానం జరిగింది, 1 డే 2 డేస్ 3 డేస్ అక్కడికి వెళ్ళండి, అక్కడ మౌనాన్ని పాటించండి. అది 3 రోజులు మౌన ధ్యానం చేయడం వల్ల మీరు 4 రోజులు మాట్లాడిన మాట ప్రతిదీ కూడా ఇది అవుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే కానీ తెలియదు, మౌనం ఒక విలువ తెలియదు. నిజం చెప్పాలంటే మన పిరమిడ్ మాస్టర్స్ లోనే సగం మందికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా మౌనం అనేది తెలియట్లేదు. కానీ ఆ మౌనం వల్ల ఎంత ఉపయోగం అంటే, అసలు నిజం చెప్పాలంటే మీరు ధ్యానం కూడా చేయక్కర్లేదు. నిజంగానే ధ్యానం కూడా చేయక్కర్లేదు, మౌనంలో ఉంటేనే చాలు. అదే ఎరుక, ఇంకేమీ లేదు. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే సార్, ఎంత ఎరుకతో ఉన్నా కూడా తెలియకుండా నోట్లోంచి మాట వచ్చేస్తాయి సార్. అదే చెప్పేది, ఆ తెలియకుండా ఎందుకు వస్తుంది అన్నది మీరు గమనిస్తూ ఉండాలి. తెలియకుండా, ఇప్పుడు తెలియకుండా సపోజ్ మీకు ఒక అమ్మాయి ఉంది, లవ్ చేసింది ఒక అబ్బాయిని, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అక్కడ మీరు 1 సెకండ్ ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి? ఓకే తన లైఫ్ డిసిజన్ తన ఎంపిక చేసుకుని వచ్చి, గురువు గారు అదే కదా చెప్తారు, వాళ్ళ లైఫ్ డిసిజన్ ఎంపిక చేసుకుని వచ్చారు,
ఇంకా దీని గురించి నేనేం మాట్లాడాలి? నాకు అవసరం ఉంది మాట్లాడడానికి, యాక్సెప్ట్ చేస్తాను నేను. ఓకే, ఐ విల్ యాక్సెప్ట్. అప్పుడు మీకు మాట అనేది రాదు. ఇంకా అక్కడ మీరు ఆనందంగా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు, చెందుతారు. ఇంకా మాట అనేది ఇంకేం ఉండదు. నో డిస్కషన్, నో ఎనీథింగ్. బాగా గుర్తుపెట్టుకోండి అది. ఓకేనా? అట్లా ఆ, వచ్చేస్తుంది అనుకుంటే అది అది రాకూడదు. అక్కడ మీరు ఒకటే ఆలోచించాలి. ఓకే, హర్ లైఫ్, హర్ డిజైన్ లైఫ్, ఓకే, ఐఎమ్ యాక్సెప్టింగ్, అంతే, ఫినిష్డ్, అంతే, ఇంకేమీ లేదు. మనం యాక్సెప్ట్ చేయడమే. మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తామో మన ఆటోమేటిక్ మన నోట్ల నుంచి ఏ మాట రాదు. మనం యాక్సెప్ట్ చేయకపోవడం వల్లే మన నోట్లో నుంచి మాటలు పెరుగుతూ ఉంటుంది, పుట్టల్లాగా వస్తూ ఉంటుంది, పుట్టల్లాగా ఓకే వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాం ఎదుటివాడు చేసే పనిని, ఎదుటివారి జీవితాన్ని మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాం, అది భర్త అయినా కానీ, పిల్లలైనా కానీ, ఎవరైనా కానీ, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే చాలు, అంతే, ఇంకేం అవసరం సార్. లేదు. ఇంకొక క్వశ్చన్ అడగొచ్చు సార్? అడగండి. మెడిటేషన్ చేస్తే మన సంకల్పాలు నెరవేరుతాయి అంటారు కదా, అంటే మనం అడిగినా అడగకపోయినా సంకల్పాలు నెరవేరుతాయి, విశ్వం మనం చూసుకుంటుంది అంటారు కదా. అవును. అట్లాగే మౌనంతో ఉంటే ఎరకతో పాటు ఇంకా ఏమేమి పెరుగుతాయి సార్? మన కర్మలు దద్దలిపోతుంది మేడం. ఓకే ఓకేనా? కర్మలు అనేది 95% 95% మౌనంలో ఉండడం వల్ల కర్మలు అనేది ఇదే అయ్యి మనము నెక్స్ట్ జన్మ, బాగా గుర్తు పెట్టుకోండి, మనకి రాబోయే నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుందంటే ఒక యోగి స్థితిగా జన్మిస్తాము. ఓకే బాగా ప్లస్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు అనుకోండి, ఇంకొక 50 ఏళ్ళు ఈ భూమి మీద మీరు జీవిస్తారు అనుకోండి సపోజ్. రాబోయే 50 ఏళ్ళు కూడా మీరు ఆనందంగా జీవిస్తారు, పరిపూర్ణతగా జీవిస్తారు. మీ కర్మలు మీకు 95% మీరు రాసుకొని వచ్చిన కర్మలు 95% ఇదైపోతుంది. అప్పుడు ఏంటంటే ఇంకొక 5% అంటే ఈ 5% ఎట్లా ఉంటుందంటే ధ్యానం ద్వారా కూడా మనము దాన్ని తగ్గించుకోవచ్చు. ధ్యానం ద్వారా కూడా, మౌనం ద్వారా 95%, ధ్యానం ద్వారా 5%. బాగా గుర్తుపెట్టు. ఇదేంద్ర ఈయన ఇట్లా చెప్తున్నాడని. అవును, ఇప్పుడు ధ్యానం మీరు 4 గంటల సేపు చేసేసిన తర్వాత, కళ్ళిప్పిన తర్వాత మిగతా 20 గంటలు మీరు దేంతో పని చేస్తారు? ఈ నోటితోనే పని చేస్తారు. అవునా కదా? అవును సార్. ఈ నోటితోనే పని. ఈ నోటితో మనం మాట్లాడే ప్రతి మాట కూడా ధ్యానం ద్వారా మనం తెచ్చుకున్న ఎనర్జీ మొత్తము ఈ నోటి ద్వారా మనం మాట్లాడే ప్రతి మాట నోటి ద్వారా ఆ ఎనర్జీ తగ్గుతూ వస్తుంది. లాస్ట్ మీరు చేసిన 4 గంటల ధ్యానం ఎనర్జీ లాస్ట్ చివరికి 0%కి వచ్చేస్తుంది. ఎంత పర్సెంట్కి వచ్చేస్తుంది? 0%కి వచ్చి. అదే మీరు గంట సేపు ధ్యానం చేసి ఒక 5 గంటల సేపు మౌనంగా ఉండండి. 5 గంటల సేపు ఏమీ మాట్లాడకుండా యాక్షన్ రూపంలో కూడా, మౌనం అంటే మళ్ళీ మౌనంగా ఉండిపోయి పేపర్ పెన్ తీసుకొని మీ కొడుక్కి రాసి చూపించడం, మీ కోడలికి రాసి చూపించడం కాదు. మౌనం అంటే ఇంక ఏది ఉండకూడదు. యాక్షన్ ఉండకూడదు, రియాక్షన్ ఉండకూడదు. యాక్షన్ ఉండదు, రియాక్షన్ ఉండకూడదు. జస్ట్ మౌనం, అంతే. జస్ట్ మౌనం, అంతే. అది అప్పుడు ఆ ఎనర్జీ చూడండి, మీకు అర్థం అవుతుంది. అది దానికి ఏమైనా కొలమానం ఉంటుందా సార్? అట్లంతా ఏముండదు మేడం, కొలమానం అంతా ఏముండదు. మీకే అర్థమైపోద్ది. అందుకే మీకే అర్థమైపోద్ది. మీకు ఇంకేం డౌట్ ఉండకూడదు. మీరు ఉండే మౌనంలో, మీరు చేసే ధ్యానంలో మీ ప్రశ్నకి సమాధానం మీకే దొరుకుతుంది. ఆ డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. ఇన్ని రోజుల నుంచి ఆ డిఫరెన్స్ మీకు ఆటోమేటిక్. ఇప్పుడు ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత మీకు అర్థమవుతుంది. మీ లైఫ్ జర్నీ అర్థమైపోయింది. ఇప్పుడు మౌనము ధ్యానం ఈ రెండిటి ద్వారా మీ లైఫ్, మీ యొక్క చేంజెస్ మీకు అర్థమైపోతుంది. ఓకే సార్, పాటిస్తాను సార్ తప్పకుండా. ఓకేనా? అంతే, ఇంకేమీ లేదు. అది ధ్యానం ముందర లైఫ్ పాస్ట్ అండ్ ప్రెసెంట్, ఇప్పుడు మౌనము ధ్యానము, దీనివల్ల మీకు డిఫరెన్స్ ఏంటనేది తెలిసిపోతుంది. అందుకే జేతవనంలో ఆ మౌనానికి ప్రభాకర్ సార్, సుధాకర్ సార్ ఎందుకంటే అరేంజ్ చేశారు ఆ జేతవనంలో, ఆ మౌనానికి అంత విశిష్టం ఉంది కాబట్టి. అది మన కర్తాల్లో కూడా అఖండ ధ్యానం చేపిస్తారు, అక్కడ ఏమి ఉండదు. ఎందుకు చేపిస్తారు అఖండ ధ్యానం? 11 రోజులు కూడా అఖండ ధ్యానం అని, మౌన ధ్యానం అని చేపిస్తారు. ఎందుకు? అంత విశిష్టం ఉంది కాబట్టి. అది నిజం చెప్పాలి. దానివల్ల ఎంతో ఫలితం, అది మీకే అర్థమైపోతుంది మేడం.
గుర్తుపెట్టుకోండి. మేమేం చెప్పాల్సిన అవసరం మీకే, మీ ప్రతి మాస్టర్కి అర్థమైపోతుంది. అది సరే సార్, తప్పకుండా పాటిస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వివరంగా చెప్పారు సార్. అది. మళ్ళీ మరిన్ని సెషన్స్ ఇవ్వాలి సార్. నీరజ, థ్యాంక్ యూ నీరజ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సార్. ఇందిరా Thank మేడం you. అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి మేడం. నమస్తే మేడం అందరికి. చాలా నమస్తే. బాగా చెప్పారు. చాలా Thank you. మన గురించి అలాగని పెట్టి ఇక్కడ- కూడా మేము మాట్లాడలేము సార్. అంత వినయంగా అంత బాగా చెప్పారు. చిన్నప్పుడు విన్నాం సుమతి శతకం, తానొప్పగా తానొప్పిందికి తిరిగివాడి సుమతి అన్నట్టు. మాటతోనే ఎంత మంచివాడినైనా మనం మంచి చేసుకోవచ్చు. ప్రేమ కన్నా మాటతోనే ఎక్కువగా చేసుకోవాలని తెలుసు. కానీ మీరు ఎంత వివరంగా చెప్పిన తర్వాత ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నది మాకు ఇప్పుడు ఇంకా జ్ఞానం బాగా పెరిగింది. తర్వాత మీరు చెప్పారు, చిరునవ్వుతో చెప్తుంటే వినాలనిపిస్తుంది. చాలా బాగా చెప్పారు. నెల రోజుల నుంచి క్లాసులు వింటున్నాను. ఒక్కొక్కరు Okay. వస్తున్నారు, ఒక్కొక్క డైమండ్ కింగ్ అండి. ఒకరు పెంచలేకపోతున్నాం. వీళ్ళు బాగా చెప్పారు, వాళ్ళు బాగా చెప్పలేదని లేదు. ప్రతిసారిగా చెప్పింది వాళ్ళు చెప్తున్నది అంటే సార్ మాకు బోధిస్తుంది, అతను బోధించింది మీరు చెప్తున్నారు. అలాగే ఓకేనా? ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. Thank you very much. చాలా బాగా చెప్పారండి. ఇక నుంచి Thank you. మాట పొదుపు చేసుకో, మీ మాట ఇస్తున్నాను. ఇక నుంచి మాట పొదుపుగా మాట్లాడతాను. నేను ఎప్పుడుతో నవ్వుతున్నా మాట్లాడుతుంటాను. అందరూ అంటారు నవ్వేనా మాట్లాడతాను. అలాగే చాలా బాగా చెప్పారండి. చాలా బాగుంది. Thank you. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. Thank you very much. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా సార్తో? ఓకే సార్, ఈరోజు సెషన్ క్లోజ్ చేసుకుందామా సార్? ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా చెప్పారు సార్. 18 ఆదర్శ సూత్రాల్లో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అనే కదా, ప్రతి ఒక్కరు పిరమిడ్ మాస్టర్సే. ఇక్కడ ధ్యానం చేసిన వాళ్ళు, ధ్యానం చేయని వాళ్ళు ప్రతి ఒక్కరు పిరమిడ్ మాస్టర్సే. అందరూ తెలుసుకోవాల్సిన ఒక సూత్రాలు అన్నమాట. ఆ ఒక ఆదర్శ సూత్రాలు, ఒక జ్ఞానాన్ని మనం చక్కగా ఈరోజు సార్ ద్వారా అందుకున్నాం మాస్టర్స్. ఈ రోజు నుంచే తప్పకుండా సార్ కోరుకున్నది అదే. ఎందుకు వచ్చారు అని అంటే, సార్ తెలుసుకున్న ఒక జ్ఞానాన్ని మనకు పంచడానికి, ఆ పంచిన జ్ఞానాన్ని ఆశించేది ఏముంది అని అంటే గురుదక్షిణగా అని అంటారు కదా. చెప్పిన ఒక జ్ఞానాన్ని మనము వినియోగించుకొని నిజ జీవితంలో అంతే. ఆచరించుకొని ఇంకా గొప్పగా ఎదగాలి. అదొక్కటే వచ్చిన ప్రతి ఒక్క గురువు ఫ్రీ ఆఫ్ అంతే. కాస్ట్ తో వస్తున్నారు. వాళ్ళ సమయం వెచ్చించి వచ్చి జ్ఞానం చెప్తున్నారు మన కోసమే. ఎందుకు అని అంటే మనం మారాలి, మనం ఇంకా గొప్పగా వారాలి. ఎవరిని మనం మార్చేదానికి రాలేదు మాస్టర్స్. మనల్ని మనం మార్చుకుంటే ఖచ్చితంగా అవతల మనం చూసి మారిపోతారు ఆటోమేటిక్ గా. మనమందరం కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి. అంటే అబ్బా వీళ్ళలాగా ఉండాలి అని అంటారు కదా, అలా తయారవ్వాలి. దానికోసమే ఈ రోజు జూమ్ సెషన్స్, ఒక్కొక్క టాపిక్ తో జ్ఞానము, సజ్జన సాంగత్యం, ఇదంతా ఎందుకు అని అంటే, అసలు బుద్ధుడు అని అంటే ఎట్లా ఒక్కొక్కరు అసలు ఎట్లా చెప్తారు? ఎవరైనా నెగిటివ్ గా చెప్తారండి? లేదు కదా. అలా తయారవ్వాలన్నమాట. అలా గొప్పగా తీర్చిదిద్దుకోవాలి అని అంటే ఇలాంటివంతా కూడా క్లీనింగ్, చెత్త క్లీనింగ్ లో ఒక సజ్జన సాంగత్యంగా టాపిక్ అంతా ఏంటంటే మార్చుకోవాల్సిన ఒక గుణగణాలు అంతా కూడా. చాలా థ్యాంక్స్ సార్, చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి. శుభరాత్రి.